హలో రమ్య గారు, నమస్తే. నమస్తే అండి. రమ్య గారు, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు వర్కింగ్లోనే వాళ్ళ సగం లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 6th మంత్ వరకు 7th మంత్ వరకు అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ల్యాప్టాప్ని క్యారీ చేస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏది కానీ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేస్తారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఎలా మేనేజ్ చేయాలి అని అంటారు? సో ఫస్ట్ థింగ్ అండి, ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ ఇవి యూస్ చేసేటప్పుడు పొట్టకి దగ్గరగా రానివ్వద్దు. తోడకాళ్ళ పైన పెట్టుకోవడము, లేదా పొట్ట మీద కొంతమంది పడుకొని ఇలా పెట్టుకొని పొట్ట మీద పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు. కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కటండి, దాని నుంచి ఈ వైఫై సిగ్నల్స్ వల్ల ఎట్లాంటి రేడియేషన్ వస్తుందో మనకి ఆల్రెడీ తెలుసు. దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఏది చేస్తుందంటే వాటి నుంచి వచ్చే హీట్ రేడియేషన్. ల్యాప్టాప్కి కింద ఎంత వేడి వస్తుందో ఆ వేడి అస్సలు డైరెక్ట్గా పొట్ట నుంచి లోపల బేబీకి తగులుతూ ఉంటుంది. ఆ వేడి వెళ్తూ ఉంటుంది. సో అది ఇంకా డేంజరస్ బేబీకి. సో మీరు వర్క్ చేసేటప్పుడు కాళ్ళ కింద ఒక స్టూల్ పెట్టుకోండి. ఆ స్టూల్ పైన కాళ్ళు పెట్టుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఒక టేబుల్ లాంటిది చూసుకొని ఆ టేబుల్ పైన దూరంగా పెట్టుకొని గ్యాడ్జెట్స్ యూస్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆ హీట్ రేడియేషన్ రాదు, దూరంగా ఉంటుంది. ఇది సగం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. రెండోది, ఎక్కువసేపు కూర్చొని ఉండొద్దు. 45 నుంచి 50 నిమిషాలకు ఒకసారి ప్రతిసారి లేచి 10 నిమిషాలు వాక్ చేయండి, నడవండి. ఒకే చోట ఇలా కూర్చొని ఉంటే కాళ్ళు ఏమవుతుంది, చైర్ మీద అదే స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంటుంది. బ్లడ్ సరఫరా అవ్వదు, కాళ్ళు వాపులు రావటం, నీరు రావటం, ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చేస్తాయి మళ్ళీ. సో కాబట్టి మీరు పడుకునేటప్పుడు పిల్లోస్ పైన కాళ్ళు పెట్టుకోండి. కూర్చున్నప్పుడు కూడా చిన్నది స్టూల్ ఒకటి తీసుకొని ఆ స్టూల్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. అలాగే ప్రతి 45 నుంచి 50 నిమిషాలకు ఒకసారి లేచి 10 నిమిషాలు అటు ఇటు తిరగండి. వాష్రూమ్కి వెళ్ళి రావడం, వాటర్ పట్టుకొని తాగడము, ఇలాంటివన్నీ చేయండి. ఇది చాలా హెల్దీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ రెండు కూడా చేసుకుని అలాగే అవసరమైనప్పుడే గ్యాడ్జెట్స్ వాడండి, అవసరం లేకుండా వద్దు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే స్మార్ట్ వాచెస్ కానీ లేకపోతే ఈ రింగ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి కదా, గ్యాడ్జెట్స్ అన్ని కూడా. దాంట్లో మన ఫిట్నెస్ చెక్ అని చెప్పి ప్రతి ఒక్క కదలికని అంచనా వేస్తూ మనకు అన్ని అప్డేట్ ఇస్తూ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో మరి మనకి ఆ పురిటి నొప్పులు ఎప్పుడు వస్తాయి అని కానీ లేకపోతే డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది కానీ ఏమన్నా తెలుసుకోవచ్చు అని అంటారు. అవి ఇప్పుడు మనం ట్రస్ట్ చేయొచ్చు అంటారు. కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయండి. గ్యాడ్జెట్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మన వాకింగ్, మన హార్ట్ బీట్ ఇవన్నీ నార్మల్గా ట్రాక్ చేస్తాయి. కొన్ని ఉన్నాయి మీరు అన్నట్టు ఎప్పుడు పురిటినొప్పులు వస్తాయి అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఇవన్నీ చేస్తాయి, కానీ ఎగ్జాక్ట్గా ఇవ్వవు. కాంట్రాక్షన్స్ని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయలేము. అది ట్రాక్ చేయగలిగింది ఏంటంటే పలానా డేట్ని ఎలా అయితే డాక్టర్ ఎస్టిమేట్ చేసి ఈడీడీ ఇస్తారో, మనం ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యామో చెప్తే అప్పుడు ఈడీడీ ఇస్తుంది. మన హార్ట్ బీట్లో ఏమైనా చేంజ్ అయినా, ఓకే, మన ఏదైనా బాడీలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నా అవి ఇంటిమేట్ చేస్తాయి అంతవరకే. ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు పురిటి నొప్పులు వస్తున్నాయి, మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని అయితే అవి అయితే డిటెక్ట్ చేయలేము. ఓకే, ఏదైతే మనం ఈ ఫోన్స్లో యాప్స్లో చూస్తూ ఉంటామో చేంజెస్ని బట్టి ఏదో అవుతుంది అని చెప్పేసి కాబట్టి అది వచ్చేస్తుంది తప్ప ఎగ్జాక్ట్గా అయితే యాక్యురేట్గా ఏ డివైస్ కూడా చెప్పలేదు. మీకు కరెక్ట్గా కాంట్రాక్షన్స్ వస్తుంది అంటే మీ బాడీ చెప్తుంది కదా. ఇప్పుడు పొట్టంతా టైట్గా అవుతుంది, నోట్ చేసుకోవచ్చు. ఈ టైంకి నాకు కాంట్రాక్షన్ వచ్చింది, ఎన్ని సెకండ్స్ వస్తుంది, అది వాటిని నోట్ చేస్తూ ఉంటే మనము అది ట్రాకింగ్ ఇస్తుంది. ఓకే, మీకు రెగ్యులర్గా కాంట్రాక్షన్స్ ఉన్నాయా లేదా అన్నది అది ఇస్తుంది. అంతే, అది కూడా మనం నోట్ చేస్తే మొబైల్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసో లేదా వాచ్ ద్వారా. అంతేగాని డైరెక్ట్గా అది అసలు మొత్తం బాడీని స్కాన్ చేసేసి కాంట్రాక్షన్స్ వస్తున్నాయని మాత్రం ఏది చెప్పలేదు. ఓకే, అట్లాంటి డివైసెస్ ఇప్పటి వరకు మనకు రాలేదు. బట్ యూ కెన్ యూజ్ మై హార్ట్ బీట్ కొంచెం యూజ్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. గ్యాడ్జెట్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. చక్కగా మన హార్ట్ బీట్ తెలుస్తుంది, అలాగే మన ఎస్పీఓ ఆక్సిజన్ రేట్ ఎంత, బ్రీతింగ్ ఎంత ఉంది ఏంటి అవన్నీ కూడా తెలుస్తుంది. కొన్ని బీపీ ట్రాకింగ్ ఉంటే బీపీ ఉన్న వాళ్ళు బీపీ ట్రాకింగ్ ఇలాంటివి మంచిగా ఉపయోగపడతాయి. ఇలాంటివి కొంచెం మనకి ద్వారా తెలుస్తుంది కాబట్టి మంచిగా ఉపయోగపడతాయి, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. బట్ దాని ద్వారా కాంట్రాక్షన్స్ నాకు డెలివరీ అవుతుంది అది మాత్రం అసలు ట్రాక్ చేయలేము. అది ఒకవేళ అవి ఏదన్నా ఇండికేషన్స్ ఇచ్చినా అది ట్రస్ట్ చేయకూడదు. మీకు వస్తుంది అంటే వెంటనే డాక్టర్
అంతే. కాల్ చేసేయడం, మ్యామ్ నాకు ఇలా ఉంది, పొట్ట ఇంత సేపు టైట్ అవుతుంది, ఇన్ని మినిట్స్కి రిలాక్స్ అవుతుంది, నాకు లోవర్ బ్యాక్ పెయిన్, ఇలా పెయిన్స్ ఎలా వస్తున్నాయి అబ్జర్వ్ చేసి చెప్తే వాళ్ళు గైనకాలజిస్ట్ చెప్తారు, ఓకే మీకు ఇలా ఉంది ఒకసారి రండి అని వాళ్ళు ఓకే, మనం డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నీకు ఆ టైంలో ఎలా ఉండింది, వాట్ వాజ్ ద సిచ్యువేషన్, ఇట్లా అడిగినప్పుడు మనకి ఈజీగా చెప్పడానికి మనకి ఉపయోగపడుతుంది. అంతే, అలాంటి ఉపయోగపడుతుంది. కంప్లీట్ గా డిపెండెన్సీ అయితే చేయకూడదు అసలు, దానికి ట్రస్ట్ చేసుకొని నాకు అప్పుడు వస్తుంది అని కూర్చోకూడదు అసలు డెలివరీ. రైట్, థ్యాంక్ యూ రమ్య.